దేవుడు సంఘానికి పెట్టిన నియమము ఏంటంటే, ప్రతి ఆదివారము అపోస్తుల బోధ అనగా బైబిల్ బోధని వినాలి. దేవుడు సంఘానికి పెట్టిన 4 నియమాలు ఏంటంటే, ప్రతి ఆదివారము ఏ వినాలి? దేవుని వాక్యాన్ని వినాలి. రెండవది అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే, ప్రతి ఆదివారము బాప్తిజం తీసుకున్న వారు ప్రభు బలలో చేయవేయాలి. ఎందుకంటే మీ కొరకు ప్రభు వల్ల మీ భాగము ఎదురు చూస్తూ ఉంటుంది. మీ కొరకు మీ భాగము ఎదురు చూస్తూ ఉంటుంది. మూడవది, ఖచ్చితంగా ప్రతి విశ్వాసకి స్థానిక సంఘ సహవాసం ఉండాలి. ఏముండాలి? స్థానిక సంఘ సహవాసం ఉండాలి. స్థానిక కాపరు ఉండాలి. స్థానిక సంఘపు సహవాసం ఉండాలి. ఎప్పుడు ఉండాలి? ప్రతి ఆదివారము స్థానిక సంఘ సహవాసం మీకు ఉండాలి. ప్రభు బల్ల ఉండాలి. దానితో పాటు ఏముండాలంటే, ప్రతి ఆదివారం సహవాసంలో ఏం చేయాలి? పాల్గొనాలి. ఆదివారము ఏది మనం పెట్టుకోకూడదు. ఆదివారము బంధువులు, చుట్టాలు, పనులు ఏవి పెట్టుకోకుండా ఆదివారం ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? పూర్వం యేసు ప్రభు కాలానికి ముందు 7 రోజులు పనిచేసేవారు. ఎన్ని రోజులు? ప్రపంచ చరిత్రలో దెర్ ఇస్ నో హాలిడే, వీక్లీ హాలిడే లేదు అసలు. ఎప్పుడైతే ప్రభు దినముగా చక్రవర్తి యేసు ప్రభుని అంగీకరించాడో అక్కడ నుండి ఆదివారం సెలవు దినంగా ప్రకటించబడి అప్పటి నుండి ప్రతి ఆదివారం ప్రభు బలలో పాల్గొనడం జరుగుతుంది. చివరగా సంఘమునికి దేవుడి పెట్టిన 4వ నియమం ఏంటంటే, ఎడతెగని ప్రార్థన ఉండాలి. ఏముండాలి విశ్వాసకి? 4 విషయాలు. కుర్చీకి, మంచానికి, టేబుల్కి ఎలాగైతే 4 స్టాండ్స్, 4 కాళ్ళు ఉంటాయో అదే రీతిగా ప్రతి విశ్వాసకి 4 ఉండాలి. ఇవి 4 కన్సిస్టెంట్గా ఉండాలి. అనగా తప్పనిసరిగా మానక ఉండాలి. ప్రతి ఆదివారం దేవుని వాక్యం వినాలి, సహవాసం ఉండాలి, రొట్టెలో పాల్గొనాలి మీ భాగము. 4వది సంఘంతో కలిసి ప్రార్థన చేసేది, కలిసి ఆరాధన చేసేది ఉండాలి. ఓకేనండి? దైవక పరంగా ఆటంకపరచబడకపోతే గనక ఈ 4 కూడా ఉండాలి. మనము 5వ తారీఖున ఈస్టర్ జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఈస్టర్ లేకపోతే క్రీస్తు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ప్రపంచంలో పుట్టిన వారు ఎవరు తిరిగి లేవలా. ప్రపంచంలో పుట్టి చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి ఒకే ఒక్కరు, యేసు ప్రభువారు. అందుకనే ప్రతి ఒక్కరి సమాధి నిండుగా ఉంటుంది. యేసు ప్రభు సమాధి ఒకటే ఖాళీగా ఉంటుంది. ప్రపంచంలో ఏ ఒక్కరి సమాధి ఖాళీగా లేదు. ప్రతి ఒక్కరి సమాధి నిండుగా ఉంది. బుద్ధుడైనా, మొహమ్మద్ అయినా, పుట్టబర్తిలో ఉన్న వ్యక్తి అయినా, షిరిడీలో ఉన్న వ్యక్తి అయినా, ఎవరు ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా కూడా వారి సమాధి నిండుగానే ఉంది. యేసు ప్రభు వారి సమాధి మాత్రం ఒకటే ఖాళీగా ఉంది. మీరందరూ చిన్నప్పుడు మీకు జ్ఞాపకం ఉంటుంది, గుడ్ ఫ్రైడే రోజున కేబుల్ టీవీలో కరుణామయుడు వేసేవాడు. ఏం వేసేవాడండి? ఎంతమంది గుర్తుంది చిన్నప్పుడు? అందరికి దాదాపు గుర్తుంటుంది. చిన్నప్పుడు టీవీ పెట్టగానే ఉదయం పూట వచ్చేది ఏంటంటే కరుణామయుడు వస్తుంది. ఓకేనండి? సో కరుణామయుడు తర్వాత మీలో ఎంతమంది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూశారు? ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాని మెల్ గిబ్సన్ అనే హీరో డైరెక్టర్, ఆయన డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా ఏంటంటే, యేసు ప్రభు వారు రోమీలో యేసు ప్రభుని ఎంతగా శిక్షించారో ఉంది. ఓకేనండి? ఇందులో ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాలో ఏముంది? రోమీలు యేసు ప్రభు వారిని ఎంతగా శిక్షించారో విషయం ఉంటుంది. సిలువను మనం ధ్యానించేటప్పుడు, సిలువ గురించి ఆలోచించేటప్పుడు ఈస్టర్ వస్తుంది, గుడ్ ఫ్రైడే వస్తుంది, దానికి ముందు పామ్ సండే వస్తుంది. పామ్ సండే ముందు మనం సిలువ దగ్గరికి ధ్యానించుండగా, అఫ్కోర్స్ చరిత్రలో జరిగిపోయింది అది. యేసు ప్రభు వారు పశువుల తొట్లు లేరు, యేసు ప్రభు సిలువ మీద లేరు, యేసు ప్రభు సమాధిలోనూ లేరు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నారు? తండ్రి దగ్గర మన కొరకు వ్యాజ్యమాడుతూ ఆయన ఉన్నారు. ఓకేనండి? సో అంచేత సిలువ గురించి ఆలోచించే ఫస్ట్ విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు మన కొరకు అనుభవించిన భౌతిక శ్రమ ఏంటన్నది. మరి సృష్టిలో భూమి సైజు చూస్తే అసలు భూమి కనిపించదు. ఇసుక రేణువైనా కనపడద్దేమో కానీ అసలు మన భూమి కనిపించదు. చూడటానికి ఎంత పెద్దగా ఉంది కానీ
పైకి వెళ్తే అసలు కనపడదు అసలు. ఓకేనండి, పైకి వెళ్తే భూమి అస్సలు కనపడదు. అలాంటి కనిపించని భూమి మీదకి దేవుడు శరీరాన్ని ధరించి 9 నెలలు మరియా గర్భములో ఉండి ఆయన ఈ భూమి మీద గొప్పింట్లో పుట్టకుండా పేదింట్లో పుట్టి 9 నెలలు భయంకరమైన ఆయన మానవుడి శరీరాన్ని ధరించాడు. ఎవరైనా దేవాది దేవుడు మానవుని శరీరాన్ని ధరించి తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు మరి ముఖ్యంగా గురువారం సాయంత్రం ఆయన పట్టబడి మనందరి నిమిత్తమై ఆయన గుద్దారు. వెనకాల నుంచి గుద్ది, ఎవరు గుద్దారో చెప్పుకో, నువ్వు దేవుడుగా నీకు అన్నీ తెలుసు కదా. తర్వాత ఆయన అవమానపరచడానికి తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. నువ్వు రాజు అని చెప్పుకుంటున్నావంట కదా, ఆయన ముళ్ళ కిరీటం పెట్టారు. 39 కొరడా దెబ్బలు ఆయన్ని కొట్టి అనేక మాటలు అన్నీ తిట్టి తన్ని ముఖం మీద ఉమ్మివేసి గుద్ది జుట్టు పెరిగి వారికున్న భయంకరమైన కోపం అంతా కూడా ఆయన మీద తీర్చుకున్నారు. ఎంత కోపం అయితే ఆయన మీద అంత కోపం తీర్చుకున్నారు. అది చాలదన్నట్టు ఇంకా ఏం చేశారంటే హేరోదు లాంటి వారు ఆయన ఒంటి మీద ఒక రాజులు వేసుకుని అంగి ఆయన ఒంటి మీద కప్పి ఈ రాజును సత్కరించండి అంటే వారందరూ వచ్చి ముఖం మీద కాండ్రించి ఉమ్మివేసి గుద్ది తన్ని ఇంకా ఎలాగ ఆయన ట్రీట్ చేశారో అది మనం వర్ణించలేనిది. అలాగా అందుకనే సిలువ మీదకి ఎక్కిన కొద్ది నిమిషాల్లోనే ఆయన తన పని అవగొట్టుకునే ఆత్మను అప్పగించుకుని ఉన్నాడు. యేసు ప్రభు ఈ భౌతిక సినిమాని ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ కానీ, కరుణామయుడు కానీ, ఇంకోటి ఏదైనా జీసస్ ఫిలిం కానీ, ఇది ఏదైనా మనం చూడగానే వెంటనే ప్రతి ఒక్క మానవుల్లోకి ఏం వస్తుందంటే ఒక జాలి, ఒక కన్నీరు, ఒక ఏడుపు ఇది వస్తూ ఉంటుంది. యేసు ప్రభు వారు భౌతికంగా అనుభవించింది ఒకటైతే ఆత్మీయంగా ఆయన అనుభవించింది మరి ఎక్కువది. ఏంటో తెలుసా ఆయన ఆత్మీయంగా మన కొరకు అనుభవించింది? గుర్తుందా? గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నారు, తండ్రి నీ చిత్తమైతే కప్పుని నా యొద్ద నుంచి తొలగించు, కానీ నీ చిత్తం కాదు, నా చిత్తం కాదు, నీ చిత్తం జరుగులాగున అని చెప్పి మానవుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత పాపము చేశాడో ఆ పాపాన్ని అంతటినీ ఆ కప్పులో దేవుని ఉగ్రతని ఆయన తీసుకున్నాడు. తీసుకోవడం బట్టే అక్కడ రాయబడిన వచనం ఏంటంటే ఆయన యొక్క చెమట రక్తంగా మారిందని రాయబడి ఉంది. మనలో ఎవరికైనా సరే దెబ్బ తగిలిందనుకోండి, చేతి మీదో నెత్తి మీదో కాలు మీదో ఎక్కడైనా దెబ్బ తగిలితే రక్తం వస్తుంది. ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా చెమట రక్తంగా మారలా. చెమట యేసు ప్రభు వారి చెమట రక్తంగా ఎందుకు మారిందంటే ఆనాడు ఆ సమయంలో గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు మానవారి యొక్క దోషములన్నిటిని ఆయన మోయడం బట్టి ఎవరు అనుభవించనంత ప్రెషరు, టెన్షను, భారము, శ్రమ ఆయన తీసుకున్నాడు. గనుకనే బహుశా చాలామంది డాక్టర్లు చెప్తారు ఆ నరాలు కట్టయి ఆ చెమట రక్తంగా మారే అంత స్థితికి ఎందుకు వచ్చిందంటే మానవాళి ఉగ్రతనంతటిని, పాప దోషానంతటిని ఆయన అనుభవించాడు. గమనించండి, యేసు ప్రభు వారిని సిలువ మీద ధ్యానిస్తున్నప్పుడు ఆయన పొందిన భౌతికమైన శిక్ష, భౌతికమైన శ్రమ ఒక ఎత్తైతే ఆత్మీయంగా ఎదుర్కొన్న శ్రమ ఇంకొక ఎత్తు. ఎందుకంటే యేసు ప్రభు వారు సిలువ మీద పలికిన మాటల్లో 7 మాటలు పలికారు. ఎన్ని? అందులో మాట ఏంటో తెలుసా? తండ్రి నా చేతిని నువ్వెలా విడిచితివి, విడనాడితివి అని అడిగాడు. ఆయన దేవునిగా ఎప్పటికీ విడవబడదు, కానీ ఆయన మానవ స్వరూపంలో వచ్చాడు గనక ఆయన చెయ్యి ఆయన విడిచి మనందరి చేతులు ఆయన పట్టుకుని ఉన్నాడు. సో యేసు ప్రభు వారికి వచ్చిన అత్యంత పెద్ద బాధ ఏంటో తెలుసా? ఒకటి భౌతికమైందంటే దానికి మించింది ఏంటంటే ఆత్మీయ ఎడబాటు. అందుకనే ఆయన చెమట రక్తంగా మారిందంటే యేసు ప్రభు వారు భౌతికమైన కష్టం కన్నా ఆత్మీయమైన కష్టం ఎక్కువగా అనుభవించాడు. మీకు విషయం తెలుసండి? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, యేసు ప్రభు వారిని సిలువ వేసింది ఎవరు? యేసు ప్రభు వారిని సిలువ వేసింది ఎవరు? రోమీలు వేశారా? యూదులు వేశారా? శాస్త్రులు, పరిసయ్యులు, అన్న, కైప, అప్పుడున్న ప్రధాన యాజకులు వారు సిలువ వేశారా? మీకు విషయం తెలిసిన బైబిల్ మాకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? తండ్రే కుమారుణ్ణి సిలువ వేయించాడు. ఎందుకు అంటే ప్రతి విశ్వాసి నిమిత్తము యేసు ప్రభు వారు నలగొట్టబడ్డారు. మనందరి నిమిత్తమై
తండ్రి కుమారుణ్ణి నలగొట్టాడు. అది ఒకసారి మీకే నేను అది చదివి వినిపిస్తాను తండ్రి మాటల్లో. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం. తండ్రి కుమారుణ్ణి ఇక్కడ కూర్చున్న మనందరి కోసము ఆయన నలగొట్టబడ్డాడు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజు మనం కొండలు ఎందుకు ఎక్కనవసరం లేదు, పర్వతాలు ఎందుకు ఎక్కనవసరం లేదు, కాలి నడకన మీద దూరంగా ఎందుకు వెళ్ళనవసరం లేదు. ఎందుకు వెళ్ళనవసరం లేదు అంటే మనందరి నిమిత్తము యేసు ప్రభువారు ఆ శిక్ష అంతా నొందాడు కనుకనే మనమే వెళ్ళనవసరం లేదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నా. చదివే ముందు మీకు ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, మొదటిది యేసు ప్రభువు అనుభవించిన భౌతిక శ్రమ, రెండవది యేసు ప్రభువారు పడ్డ భయంకరమైన ఆత్మీయ వేదన, మూడవది యేసు ప్రభుని సిలువేసింది రోమీలో లేకపోతే యూదులో లేకపోతే ఆయన శత్రువులో కారు. యేసు ప్రభు సిలువ వేయబడటానికి స్క్రిప్ట్ అంతా రెడీ చేసింది తండ్రి. ఇక్కడ కూర్చున్న మనందరి కోసము యేసు ప్రభువారిని నలగొట్టాడు, మరణానికి గురి చేశాడు. తండ్రి ఏం చెప్తున్నారో 10వ వచనం చూడండి ఒకసారి. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతను అంటే 53 అధ్యాయం అంతా కూడా అతడు 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 అని యేసు ప్రభుని సంబోధిస్తూ ఉంది. కావాలంటే 2వ వచనం చూడండి. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైన సొగసైనను లేదు, మనము అతనిని చూచి అపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదు, అతడు తృణీకరించబడ్డాడు. సో చూస్తే అతడు అతడు ఎవరి గురించి అంటే యేసు ప్రభువారు ఇక్కడ కూర్చున్న మనందరి నిమిత్తమై 10వ వచనంలో అతడు నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. తండ్రి మనందరి శిక్ష ఆయన కుమారుడని యేసుక్రీస్తు వారి మీద వేశారు. సో యేసు ప్రభు వారి యొక్క శిలువ ప్రయాణము, ఈ స్క్రిప్ట్ అంతా రచించింది ఎవరు అంటే పరలోకమున్న తండ్రి. మనము చేసిన దోషాలు మన మీద మోపకుండా మనము చేసిన దోషాలు కుమారుడి మీద మోపాడు అనే విషయాన్ని తెలియజేస్తూ శిలువను ధ్యానించుచుండగా అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఏ వ్యాధి అంటే మరణం అనే వ్యాధిని కలుగజేశారు. ఓకేనండి. ఎందుకంటే యేసు ప్రభు వారికి ఇంకో వ్యాధి ఉన్నట్టుగా మనం ఏమి బైబిల్లో చదవము. ఏకైక వ్యాధి ఏంటంటే మరణం అనే వ్యాధిని ప్రభు వారికి కలుగజేశారు. తర్వాత అతడు కింద లైన్లో తన్ను తానే అప్పగించుకున్నాడు. మనం చేసిన అపరాధాలకు పరిహారానికి బలిగా ఆయన చేయబడ్డాడు, అతని సంతానము చూచును. మరి యేసు ప్రభు వారిని సిలువేసినప్పుడు అక్కడ చుట్టూ గుమ్ముకూడింది ఎవరు? యూదులే చుట్టూ గుమ్ముకూడారు. తండ్రి కుమారుడిని మరణవ్యాధి కలిగించి శిక్షించినప్పుడు ఆయన ప్రజలని యూదులందరూ కూడా యేసు ప్రభుని తేరు చూచి అన్న మాట ఏంటో తెలుసా, నువ్వు మమ్మల్ని రక్షిస్తావా, ముందు నిన్ను నువ్వు రక్షించుకో అని అన్నారు. మమ్మల్ని రక్షించేవాడవైతే నువ్వు ఇప్పుడే దిగిరా మాకు చూపించు అని కింద నుంచి ఆయన ప్రజలందరూ కూడా ఆయన అవమానపరిచారు కదండి. తర్వాత ఏముందో చూడండి. అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఎందుకు దీర్ఘాయుష్మంతుడు అయ్యాడంటే ఆయన మరలా 3వ దినమున తిరిగిలేచి తండ్రి కుడిపార్శ్వమున ఇంక ఎప్పటికీ కూర్చుండబోతున్నాడు. అందుకనే ఆయన దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యెహోవా ఉద్దేశం ఏంటంటే మన అపరాధములను, మన పాపాలు, మన చెడ్డ కర్మలు మన మీద మోపక కుమారుడని యేసుక్రీస్తు వారి మీద ఆయన మోపి ఈ శిలువ మరణాన్ని కంప్లీట్గా ఫినిష్ చేశారు. యేసు ప్రభు వారిని శిలువ మీదకి ఎక్కించకూడదని ఆయన పుట్టిన వెంటనే హేరోదు రాజు చేత పిల్లలందరినీ చంపించాడు. తర్వాత యేసు ప్రభు వారిని శిలువ మీద తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. 570 సంవత్సరంలో ఒక కొత్త మతాన్ని పైకి తీసుకొచ్చి యేసు ప్రభు వారు కన్యకి జన్మించాడు, డౌట్ ఏం లేదు. అద్భుతాలు చేశాడు, డౌట్ ఏం లేదు. కానీ ఆయన శిలువ మీద చనిపోలేదు అని ప్రపంచంలో కొంత దాదాపు 20% జనాభా నమ్ముతున్నారు. ఏమని? ఆయన కన్యకు జన్మించారు, అద్భుతాలు చేశారు, రెండవ రాకడలో మళ్ళీ వచ్చేది కూడా ఆయనే, కానీ ఆయన మాత్రం చనిపోయలేదు. మరి సిలువేంటి? ప్రజలందరికీ అలా కనిపించింది అంతే, ఆయన సిలువ వేయబడలేదు.
ప్రజలందరికీ అలా కనిపించింది, యోధా ఇస్కరియోతుని సిలువేశారు అని నమ్మే ముస్లింలందరూ నమ్మేది ఇదే. ఓకేనండి. కానీ బైబిల్ చెప్తున్న సత్యం చూడండి. యేసు ప్రభువు ఇంకా పుట్టక మునిపే, భూమి మీద ఇంకా రాకముందే బైబిల్ ఏం చెప్తుందంటే, అతడు తనకు కలిగిన వ్యాధులను చూచి తృప్తి పొందెను. ఎవరికంటాం? 11వ వచనంలో ఏముందంటే, యేసు ప్రభువు వారి నిమిత్తము అతడు తనకు కలిగిన వ్యాధులను చూచి తృప్తి నొందెను. ఎందుకు తృప్తి నొందాడు అంటే, యేసు ప్రభు శిలువ మీద చనిపోయి మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఇంకా ప్రపంచంలో యేసు ప్రభు ప్రాయశ్చిత్తం తప్ప మానవుని ప్రాయశ్చిత్తం పనికిరాదిక. ప్రపంచంలో యేసు ప్రభు వారు చేసిన ప్రాయశ్చిత్తం తప్ప మరి ఏ శాంతులు పనికిరావు. గమనించండి, మీకు మాట నేను జ్ఞాపకం చేస్తాను. మన ఆంధ్ర రాష్ట్రంలో, మన భారతదేశంలో ఎక్కువ మంది ఏం చేస్తారంటే, అన్ని మతాలు ఒకటేలేండి అన్న మాట విన్నారు. మీరు అందరూ విన్నారు కదా, దాదాపుగా అందరూ విన్నాం. ఏ విషయంలో అన్ని మతాలు రైట్ అంటే, మానవుడు పాపం చేశాడు, వాడు మోక్షానికి వెళ్ళాలంటే ఏదో పరిష్కారం ఉండాలి అన్న విషయంలో కరెక్టే. ఓకేనండి. కానీ ఏ విషయంలో వాళ్ళు కరెక్ట్గా లేరంటే, దానికి ఇచ్చే పరిష్కారం విషయంలో కరెక్ట్గా లేరు. ఎందుకు పరిష్కారం విషయంలో కరెక్ట్గా లేరంటే, బైబిల్ విశ్వాసం తప్ప ప్రపంచంలో ప్రతి విశ్వాసం ఏమని చెప్తుందంటే, నువ్వు మోక్షానికి వెళ్ళాలి అంటే నువ్వు చేసిన తప్పులకి నువ్వే ప్రాయశ్చిత్తం చేసుకో, నువ్వే శాంతులు చెయ్యాలి, ఎవరో వచ్చి నేను రక్షించరు, నువ్వే వచ్చి శాంతులు చేయాలి. ఇప్పుడు 40 రోజులు వేస్తూ ఉంటాం మాల, అన్ని రంగులు వచ్చేసినాయి. ఇప్పుడు యెహోవా ధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయో, నల్ల, బ్లాక్ కలరు, రెడ్ కలరు, ఎల్లో కలరు, వైట్ కలరు, బ్లూ కలరు, ఇంకేమున్నాయి నాకు తెలియదు మరి, ఇంకే కలర్ ఉన్నాయి ఏమున్నాయి, బ్రౌను. ఇక మన సండే స్కూల్లో పిల్లడితే ఎన్ని కలర్ చెప్పేస్తారు, వాళ్ళు పెయింటింగ్లు వేస్తారు కాబట్టి. అలా ఎన్ని కలర్, అన్ని కలర్లు వేసేసారు. ఆ 40 రోజులు మేము చెప్పులు వేసుకోం, 40 రోజులు మేము మాంసాన్ని ముట్టం, 40 రోజులు ఎవరిని తిట్టం, 40 రోజులు మేము గొడవలకు వెళ్ళాం, 40 రోజులు కిందే పడుకుంటాం, 40 రోజులు మేము నియంత్రించుకుంటాం. ప్రశ్న, హృదయంలో పాపం చేయకుండా ఉన్నావా? క్రియల రూపంలో చేయకుండా నియంత్రించుకున్నాం, బాగానే ఉంది. హృదయంలో పాపపు ఆలోచన రాకుండా ఉందా? ప్రశ్న. అసలు దానిని ఆపగలరా? రెండో ప్రశ్న. బైబిల్ అంటుంది పాపము క్రియలో లేదు, పాపం ఎక్కడుందంటే ఫస్ట్ హృదయ ఆలోచనలో ఉంది. క్రియ తర్వాత దేవుడు చూస్తాడు. అందుకని 51వ అధ్యాయంలో దావీదు అంటున్నాడు, హృదయ అంతరంగంలో సత్యాన్ని కోరుచున్నావు అని అన్నాడు. క్రియల్లో సత్యాన్ని కోరతాం తర్వాత మాట. ప్రపంచంలో ప్రతి మార్గము ఎక్కడ ఫెయిల్ అయిందంటే, నీ చెడ్డ కర్మలకి నువ్వే బాధ్యుడు అని అన్నప్పుడు ఏ మానవుడు కూడా వాడు పరిశుద్ధుడిగా చేసుకోలేడు. అందుకని బైబిల్ డిక్లేర్ చేస్తుంది, కూర్చు దేశేస్తుడు నల్ల జాతీయుడు తన నల్ల రంగుని మార్చుకోలేడు. చూడండి, బైబిల్ అంత గట్టిగా చెప్తుంది మాట. చిరతపులి తన మచ్చల్ని తీయలేదు. అలాగే భారతదేశంలో పుట్టిన ప్రతి పాపికి, ప్రపంచంలో ప్రతి మతస్థుడికి బైబిల్ చెప్తుంది, నీ మచ్చల్ని నువ్వు తీసుకోలేవు, నీ రంగును నువ్వు మార్చుకోలేవు, నీ పాపాన్ని నువ్వు తీయలేవు. అందుకని బైబిల్ సత్యవేద గ్రంథం ఎందుకు మారింది అంటే, ఆ పరమాత్ముడే యేసు ప్రభు వారే నీ హృదయంలోనికి వచ్చి పాత హృదయాన్ని తీసివేసి నిన్ను శుద్ధుడిగా చేసి, ఇక మీదట నువ్వు క్రియల్లో కాదు పాపము, ఆఖరికి నీ మనసులో కూడా పాపాన్ని అసహించుకునేటట్టు చేస్తాడు ఈ బైబిల్ గ్రంథం. భారతదేశానికి ఒక మిషనరీ వస్తేనంట, ఆయన్ని ఎలాగైనా సరే పాపంలో పాడేయాలని చెప్పి అతని దగ్గరికి అనేకమైన స్త్రీలను పంపేవారంట, ఎలాగైనా పాపంలో పాడేయాలి అని అన్నాడు. నాకు హృదయంలో స్వతంత్రత వచ్చినప్పుడు, క్రీస్తున్న ఆనందము సంతోషమైనప్పుడు, ఈ భూమి మీద
దేని కొరకు కూడా నేను ఆశపడను, ఏది కూడా నాకు సంతృప్తినివ్వలేదు అని డిక్లేర్ చేశాడు. అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ మారుమనసు పొందేశారంట. ఇట్లాంటి వ్యక్తిని మేము చూడాల. ఈ సిలువను ధ్యానించుండగా దేని మనం ధ్యానించాలంటే 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు, యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతూ, జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చెయ్యును. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే మనల్ని నిర్దోషులుగా చేశాడని చెప్పాడు. ఎలా చేశాడంట? నిర్దోషులుగా, పరిశుద్ధులుగా దేవుడు మనల్ని చేశాడని చెప్తున్నాడు. అది ఎలా జరిగిందంటే, ఇదిగో అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారిపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వాని గురించి విజ్ఞాపన చేశాను. ఇప్పుడు ప్రభువారు పరలోక రాజ్యంలో చేసేది. మనమందరము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మనము యేసు నామంలో తప్ప మరి ఏ నామంలో కూడా రక్షణ అవకాశమే లేదు. అసలు అవకాశమే లేదు. నేను బౌద్ధ మతంలో ఉండేవాడిని 2008-9 సంవత్సరాల్లో. బౌద్ధ మతం నేర్పించే పాఠం ఏంటంటే, నువ్వు ఎలాగైనా సరే శ్రమపడి కష్టం చేసి ఎలాగైనా సరే నీలో ఉన్న కోరికని చంపేయి. ఏం చంపేయాలి? నీలో ఉన్న కోరికల్ని. ఈ కష్టాలను ఎందుకు వస్తున్నాయి తెలుసా? నీకున్న కోరికలు బట్టే. అదే నీకు కోరికే లేదనుకో, ఏ ఆశ ఉండదు. అప్పుడు ఏది వచ్చినా రాకపోయినా నీకు శ్రమే ఉండదు. సో మనిషి ఫస్ట్ ఏం చంపేయాలి? కోరికను చంపేయాలి. మానవుని సమస్య పాపం వల్ల వచ్చింది. ఈ కష్టాలన్నీ కూడా యేసు ప్రభువు ఆ పెద్ద ఆ గాయాన్ని, పాపం అనే గాయాన్ని స్వస్థపరిచాడు మన కోసం. ఈ ప్రపంచంలో ఈయన తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు. కనుక ఆయన స్తుతులకు పాత్రుడు. మన ఘనతకు, మన ప్రేమకు, మన అభిమానానికి, మన సమయానికి, మన కష్టానికి, మన కుటుంబానికి, మన జీతానికి, మన ఆశ, మన ధ్యాస అన్నిటికీ ఆయన పాత్రుడు. ఓకేనండి? అన్నిటికీ ఆయన పాత్రుడు. అంచేత యెహోవాను ఆరాధించేవారు పూర్ణాత్మతో, పూర్ణ సత్యముతో ఆయన మనం సేవించాలి, ఆరాధించాలి.